వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్. గత 3 రోజులుగా వరంగల్, హనుమకొండ నగరాలలో వరదల బీభత్సం జరుగుతుంది. వరద ముంపుకు కారణమయ్యి ప్రజలు అల్లకల్లోలంగా ఎక్కడ పడితే అక్కడ ఉండాల్సి వస్తుంది. వాళ్ళ ఇల్లును కోల్పోయి కూడా బయట రోడ్ల మీద పడాల్సి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఉన్న సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం, భద్రకాళి ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న వాటర్ కానీ, ఈ చుట్టుపక్కల ఉన్న వడ్డేపల్లి చెరువు కానీ చాలా కట్టలు తెగడం వల్ల ఇక్కడ వాటర్ ఫ్లో ఎక్కువ అవ్వడం వల్ల ముంపులో ఉన్న ఆ ఇల్లు అనేవి చాలా వరకు మునిగిపోయాయి. ఇప్పుడున్న ప్రస్తుత సిచ్యువేషన్స్లలో ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి డ్రీమ్. ఎప్పటికైనా ఒక సొంత ఇల్లు కట్టుకోవాలనేది ప్రతి ఒక్కరి కల. కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ చూసినప్పుడు ప్రతి ఒక్కరికి అనిపించేది ఏంటంటే అసలు ఇల్లు అనేది మనకు సేఫేనా కాదా అనేది. ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో హంటర్ రోడ్ కానీ, హనంకొండ నుంచి వరంగల్ మధ్యలో ఉన్న ఈ హంటర్ రోడ్ అనే ప్లేస్ అనేది భద్రకాళి బండ్కి చాలా దగ్గరలో ఉంటుంది. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మొత్తం కూడా నీటితో నిండిపోయింది. ఇలాంటి ప్రదేశాల్లో ఒక్క అపార్ట్మెంట్ మాత్రం మనకి నీటి చుక్క అనేది లేకుండా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇట్లాంటి సిచ్యువేషన్లో అలా ఎలా తట్టుకుంది, అసలు దీని వెనుక కారణం ఏంటి అనేది, ఇక్కడ ఉన్న బిల్డర్తో కానీ ఇక్కడ ఉన్న విశేషాలు ఏంటి అనేది మనం చర్చిద్దాం రండి. ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వాళ్ళది లేక్ వ్యూ మిడోస్ దగ్గర ఉన్నామండి, అపార్ట్మెంట్ దగ్గర. ఈ యాజమాన్యాన్ని అడిగి అసలు ఈ కన్స్ట్రక్షన్ వెనక ఏంటి కారణాలు, ఎంత బాగా ఇక్కడ సురక్షితంగా ఉంది ఈ ప్లేస్ అనేది తెలుసుకుందాం రండి. సార్, వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్. థ్యాంక్ యూ అమ్మా. సార్, ఏంటి సార్ ఇక్కడ మీరు ఈ కన్స్ట్రక్షన్ని ఇదే ప్లేస్లో ఎంచుకోవడానికి కారణం ఏంటి సార్? మేము ఎందుకనంటే మేము ఒక 3 సంవత్సరాల నుంచి దీని మీద ఏం చేసామంటే మొత్తం ఇంజనీరింగ్ వ్యవస్థతో మొత్తం అంతా చెక్ చేసుకున్నాం. చేసుకున్నాకనే మేము ఏం చేసామనంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ అనేది చేస్తే ఎలా ఉంటుంది, కొంచెం ఆహ్లాదకరమైన వాతావరణంలో కస్టమర్స్కి మంచి న్యాయం జరగాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ ఏం చేసామనంటే ఫ్లాట్స్ నిర్మాణం అనేది ముందుకు వచ్చాము. యాక్చువల్గా నేను ఒక బిల్డరు. ఇక్కడ నేను ఈ ల్యాండ్ లార్డ్తో మాట్లాడుకున్నాక ఎలా చేస్తే బాగుంటుంది అనేది ముందు నేను ఒక ప్రణాళిక ప్రకారంగా మొత్తం నేను ఎక్సర్సైజ్ అంతా చేశాం. ఫస్ట్ ఇంజనీర్స్తో ఎంత ఎఫ్టీఎల్ లెవెల్ ఎంత ఉంటుంది, వాటర్ ఎలా వస్తాయి, ఎలాంటి ఇబ్బందులు జరగొద్దు, మన దగ్గర తీసుకునే వాళ్ళకి ఎలాంటి ఆటంకాలు కానివ్వండి, వాటర్లో కానివ్వండి, ఎలాంటి వాతావరణ మార్పులు ఏమి జరిగినా కూడా వీళ్ళు సురక్షితంగా ఉండాలి, వీళ్ళకి ఎలాంటి నిర్మాణం మనం ఇస్తే బాగుంటుంది అనేది ముందుగా ఊహించుకున్నాం. మేము ఇంజనీరింగ్ విభాగాల వాళ్ళతో, ఇరిగేషన్ వాళ్ళతో, ప్లస్ అట్ ద సేమ్ టైం జీహెచ్ఎంసీ మన మున్సిపల్ వాళ్ళతో అందరితో మాట్లాడుకున్నాక ఎన్ఓసీలు ఎవరెవరికైతే ఏది కావాలో దాని ప్రకారంగా వెళ్ళి ఒక ప్రణాళికబద్ధంగా చేసుకున్నాం ఈ కన్స్ట్రక్షన్ అనేది. మన దగ్గర కొన్న వాళ్ళకు కూడా ఇబ్బంది కలగద్దు, ఎవరికైనా కానివ్వండి ఎలాంటి ఆటంకాలు ఉండొద్దు అనే ఒకే ఒక పాయింట్ మీద మేము ఏం చేసామనంటే దీన్ని ముందుకు తీసుకెళ్ళాము. అలానే ఇవాళ ఇంత వరంగల్లో ఇంత బీభత్సం సృష్టించిన వర్షాలు కానివ్వండి ఏది అయినా కూడా మా సైట్కి ఎలాంటి ఆటంకం కలగకుండా సురక్షితంగా ఉన్నామనంటే అది ఇక మేము చాలా గర్వంగా ఉన్నాము. ఇప్పుడు ఈ డిఎస్ ఇన్ఫ్రా అనేది ఈ ప్రాజెక్ట్లో మేము ఇంత మంచిగా చేశాము అని దానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీరు చూస్తున్నారు, మీ అపార్ట్మెంట్ ముందు వరకు కూడా వాటరే ఉన్నాయి. ఇలాంటి సిచ్యువేషన్లో మీకు ఛాలెంజ్ అనిపించలేదా? అంటే ఇక్కడ ఇది స్టార్ట్ చేయడం అనేది జనాల్లో నెగిటివిటీ అనేది ఎక్కువ ఉంటుంది. మరి ఇలాంటి ముందు చూస్తున్నాము మనము ఇల్లులన్నీ కూడా 5 ఫీట్ల వరకు కూడా మునుగున్నాయి చుట్టుపక్కల ఇల్లులు. అలాంటప్పుడు మీకు ఛాలెంజ్ అనిపించలేదా? మీరు ఎదుర్కోలేదా మీ కస్టమర్ దగ్గర నుంచి? ఇది చాలా మంచి ప్రశ్న అమ్మ మీరు వేసినది. ఎందుకనంటే మాకు ఫస్ట్ పాయింట్ ఎప్పుడు కానీ ఇలాంటి దగ్గర కన్స్ట్రక్షన్ చేయాలి అన్నప్పుడు మేము 100% ఆలోచిస్తాము ప్రతిదీ. అంటే ఏ విషయంలో అని అంటే వాటర్ మనకి ఏ లెవెల్ వరకు వస్తుంది, గవర్నమెంట్ వాళ్ళు ఎన్ని చేసినా కూడా ఎక్కడి నుంచి ఏదైనా సమస్య వస్తే దాన్ని ఎలా ఎదుర్కోవాలి అనే దాని మీద మేము ఇంజనీరింగ్ విభాగాలతో వాళ్ళతో చర్చించుకున్నాము. మా ఇంజనీర్స్ రాజ్ ప్రభాకర్ గారు ఇక్కడ తను సరైన వ్యక్తి. తనతో కూడా మేము చాలా సందర్భాలలో ఎంతో మేధనం చేసి దీన్ని ఎలా చేస్తే మనం ఏ హైట్లో కన్స్ట్రక్షన్ చేస్తే మనం దీన్ని తట్టుకోగలుగుతాము, మన దగ్గర నమ్ముకొని కొన్న వాళ్ళని మనం ఏ విధంగా న్యాయం చేయగలుగుతాము వాళ్ళకి అనే దాని విషయం మీద చాలా కాన్సన్ట్రేట్ చేశాము. ప్రతిదీ మేము దాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకున్నాకనే ఈ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేశాము. ఇప్పుడు మేము ఇది స్టార్ట్ చేసి 19 నెలలు అవుతుంది.
సో ఇప్పుడు ఈ లెవెల్లో ఉన్నాము. ఇంత అతిపెద్ద భారీ వర్షాన్ని గత సంవత్సరం కూడా చూసాము వర్షాలు. అలాంటిది అప్పుడు కూడా ఎఫెక్ట్ కాలేదు. అది మేము భారీ వర్షం అనుకున్నాము. కానీ ఈసారి జరిగిన ఈ వర్షం అనేది ఇప్పుడు ఇది గత 30 నుంచి 40 సంవత్సరాలలో వరంగల్ పట్టణం అనేది ఇలాంటి వర్షాన్ని చూడలేదు. ఇలాంటి దాటిని కూడా తట్టుకుని మాది నిలబడ్డది అని అంటే మేము చేసిన కృషి ఇవాళ మాకు ఫలించిందని ఒకటి మేము అనుకుంటున్నాము. మేము ఎంత ప్లాన్డ్గా వెళ్ళాము, ఎలా చేశాము అనేది మాకు ఇప్పుడు గర్వంగా ఉంది కొంచెము. బట్ సేమ్ టైం ఇక్కడ జరిగిన నష్టానికి ప్రజలకు జరిగే అది దృష్టిలో పెట్టుకుంటే మాత్రం మాకు చాలా బాధగా ఉంది. అది ఎందుకంటే అందరూ అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది, కూర్చొని ఉండే వాళ్ళకి కాదు అది. సో ఈ లోతట్టు ప్రాంతాలు ఎప్పుడైతే జలమయం అవుతున్నాయో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉన్నాయి కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకుంటే బాధగా ఉంది. కానీ మేము సరైన ప్రణాళికతో వెళ్ళాము అనే ఒక సంతోషం మాత్రం మాకు ఉంది. ఏదైతే మాత్రం గర్వంగా చెప్పుకోగలుగుతున్నాము. ఓకే సార్. అంటే ఏ విషయంలో అని అంటే వాటర్ మనకి ఏ లెవెల్ వరకు వస్తుంది, గవర్నమెంట్ వాళ్ళు ఎన్ని చేసినా కూడా ఎక్కడి నుంచి ఏదైనా సమస్య వస్తే దాన్ని ఎలా ఎదుర్కోవాలి అనే దాని మీద మేము ఇంజనీరింగ్ విభాగాలతో వాళ్ళతో చర్చించుకున్నాము. మా ఇంజనీర్స్ రాజ్ ప్రభాకర్ గారు ఇక్కడ తను సరైన వ్యక్తి. తనతో కూడా మేము చాలా సందర్భాలలో ఎంతో మదనం చేసి దీన్ని ఎలా చేస్తే మనం ఏ హైట్లో కన్స్ట్రక్షన్ చేస్తే మనం దీన్ని తట్టుకోగలుగుతాము, మన దగ్గర నమ్ముకొని కొన్న వాళ్ళని మనం ఏ విధంగా న్యాయం చేయగలుగుతాము వాళ్ళకి అనే దాని విషయం మీద చాలా కాన్సన్ట్రేట్ చేశాము. ప్రతిదీ మేము దాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకున్నాకనే ఈ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేశాము. ఇప్పుడు మేము ఇది స్టార్ట్ చేసి 19 నెలలు అవుతుంది. సో ఇప్పుడు ఈ లెవెల్లో ఉన్నాము. ఇంత అతిపెద్ద భారీ వర్షాన్ని గత సంవత్సరం కూడా చూసాము వర్షాలు. అలాంటిది అప్పుడు కూడా ఎఫెక్ట్ కాలేదు. అది మేము భారీ వర్షం అనుకున్నాము. కానీ ఈసారి జరిగిన ఈ వర్షం అనేది ఇప్పుడు ఇది గత 30 నుంచి 40 సంవత్సరాలలో వరంగల్ పట్టణం అనేది ఇలాంటి వర్షాన్ని చూడలేదు. ఇలాంటి దాటిని కూడా తట్టుకుని మాది నిలబడ్డది అని అంటే మేము చేసిన కృషి ఇవాళ మాకు ఫలించిందని ఒకటి మేము అనుకుంటున్నాము. మేము ఎంత ప్లాన్డ్గా వెళ్ళాము, ఎలా చేశాము అనేది మాకు ఇప్పుడు గర్వంగా ఉంది కొంచెము. మేము చేసిన కృషి ఇవాళ మాకు ఫలించిందని ఒకటి మేము అనుకుంటున్నాము. మేము ఎంత ప్లాన్డ్గా వెళ్ళాము, ఎలా చేశాము అనేది మాకు ఇప్పుడు గర్వంగా ఉంది కొంచెము. బట్ సేమ్ టైం ఇక్కడ జరిగిన నష్టానికి ప్రజలకు జరిగే అది దృష్టిలో పెట్టుకుంటే మాత్రం మాకు చాలా బాధగా ఉంది. అది ఎందుకంటే అందరూ అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది, కూర్చొని ఉండే వాళ్ళకి కాదు అది. సో ఈ లోతట్టు ప్రాంతాలు ఎప్పుడైతే జలమయం అవుతున్నాయో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉన్నాయి కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకుంటే బాధగా ఉంది. కానీ మేము సరైన ప్రణాళికతో వెళ్ళాము అనే ఒక సంతోషం మాత్రం మాకు ఉంది. ఏదైతే మాత్రం గర్వంగా చెప్పుకోగలుగుతున్నాము. ఓకే సార్. తగ్గట్టుగా మీరు రూపకల్పన చేయడం అనేది చాలా మందిని సేవ్ చేయడమే అన్నట్టు సార్. ఇండైరెక్ట్గా కూడా అంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ కానీ ఎలా ఉంటున్నాయి అంటే కడుతున్నాం, వదిలేస్తాము, వాళ్ళు తీసుకున్న తర్వాత మాదే బాధ్యత లేదు అంటారు ఏ బిల్డర్స్ అయినా. కానీ మీ ఆలోచన ప్రకారం ఫ్యూచర్లో కూడా ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదు మన కస్టమర్కి అని మీరు ఆలోచిస్తున్నారు. దానికి హ్యాట్స్ ఆఫ్ సార్. అంటే ఇప్పుడు మీ కన్స్ట్రక్షన్ సైట్కి వస్తే మాత్రం మీకు ప్రజలకు ఏమి ఇస్తున్నారు మీరు? అంటే ఈ బిల్డింగ్ తరపున మీరు ఎలాంటి సేఫ్టీ ఇస్తున్నారు, ఎన్ని ఫ్లోర్స్ ఉంది, కస్టమర్స్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే అలాంటి డిస్కస్ చేద్దామా సార్? షూర్ అండి. ఇది మాకు ఇప్పుడు 5 ఫ్లోర్స్. ఇది మాకు ఫ్లాట్ ఒక్కొక్క ఫ్లోర్లో వచ్చేసి 7 ఫ్లాట్స్ ఉంటాయి. సో అందులో ఏంటి అని అంటే ఒక 3 బిహెచ్కేలు ఉన్నాయి, 3 వచ్చేసి 2 బిహెచ్కేలు ఉన్నాయి. సో మేము ఇక్కడ ఇది ఎందుకు ఎంచుకున్నాము అని అంటే ఈ స్ట్రాటజిక్గా ఈ లొకేషన్ని మాకు భద్రకాళి బండ్ ఉంది, ఇక్కడ వాకింగ్ ట్రాక్ ఉంటుంది పెద్దవాళ్ళకి కానివ్వండి పిల్లలకు ఆడుకోవడానికి. మేము ఇక్కడ ఇచ్చే అమ్యూనిటీస్ కూడా చిన్నపిల్లలకు ప్లే ఏరియా ఇస్తున్నాము. వాళ్ళకు విశాలమైన గదులు, విశాలమైన మంచి ప్లానింగ్లో చేసిన ఇంజనీరింగ్ వాళ్ళు చేసిన దాన్ని ఇప్పుడు నేను చెప్పినట్టు రాజ్ ప్రభాకర్ గారు తను మనకు సిటీలోనే టాప్ మోస్ట్ ఆర్కిటెక్ట్ ప్లస్ ఇంజనీర్ తను. సో వారి ఆధ్వర్యంలో వారు గైడ్ చేసిన విధంగా మేము ఇలాంటి దాన్ని కన్స్ట్రక్షన్ చేశాము. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫ్లాట్ కూడా ఒక డూప్లెక్స్ ఫ్లాట్ అండి. ఒక కస్టమర్ తన ఇష్టానుసారంగా ఇది ఇక్కడ కావాలని కోరుకొని సంవత్సరం కిందట కొనుక్కున్నారు తను. అంటే సార్ ఫ్లోర్ని ఇంకొక ఫ్లోర్తో కనెక్ట్ చేసి డూప్లెక్స్ ఫ్లాట్ చేస్తున్నారు అన్నట్టు. ఎగ్జాక్ట్లీ అండి. అది కస్టమర్ ఎలా అయితే మమ్మల్ని అడిగాడో ఆ విధంగా దాన్ని మేము చేసి ఇచ్చాము తనకు. తను ఏంటంటే ముందుగానే మమ్మల్ని అప్రోచ్ అవ్వడం వల్ల మాకు కొంచెం పని భారం తగ్గినది. సో తనకి ఏ విధంగా కావాలి అని ఆ డిజైన్ అంతా తీసేసుకొని దాన్ని మేము సింక్రనైజ్ చేసుకొని తనకు కావాల్సిన విధంగా మేము చేయగలిగినాం అది. అంటే సార్ ఇప్పుడు మనకి ముంబైలో, హైదరాబాద్లో తప్ప ఎక్కడా కూడా మనము అట్లాంటి డ్యూప్లెక్స్ అనేది ఫ్లాట్లో ఇండివిజువల్ అపార్ట్లో చూసాం, కానీ అపార్ట్మెంట్స్లలో ఫ్లాట్స్లో అయితే ఎక్కడా వినలేదు సార్. మీ దగ్గరే మేము వింటున్నాము. అది ఫ్యూచర్లో ఇంకా మీరు వేరే ప్రాజెక్ట్లో యూజ్ చేసే అవకాశం ఉందా? తప్పకుండా అండి. ఎందుకనంటే ఇప్పుడు కస్టమర్ కోరిక మేరకు మేము తను నన్ను అప్రోచ్ అయినప్పుడు ఏమనుకున్నాము అని అంటే అప్పటికి నాకు 3వ స్లాబే పడినది, 4th 5th పెండింగ్ ఉండే అప్పుడు నాకు. సో తన కోరిక ఏంది, నాకు లేక్ వ్యూ కావాలి, ఇలా ఉండాలి అని అన్నప్పుడు నేను ఏం చేశానంటే దాన్ని కస్టమైజ్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి మేము మళ్ళీ ప్లాన్ని కొంచెం అంతా చెక్ చేసుకొని ఎక్కడ నామ్స్లో ఎక్కడ బ్రేక్ కాకుండా ఉండాలి, సేమ్ టైం గవర్నమెంట్ వాళ్ళకి ఎలాంటి మనం తీసుకునే నామ్స్ని వాటిని పాటిస్తూ తనను కూడా న్యాయం చేయాలి కస్టమర్కి అనే ఒకే ఉద్దేశంతో
ఇలాంటిది రూపకల్పన చేసినాము. అందులో కూడా సక్సీడ్ అయినాము మేము. సో ఆయన ఆ కస్టమర్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు వరంగల్లో. సో ఇప్పుడు ఈ డ్యూప్లెక్స్ అనేది మీకు 3 BHK వస్తుందా సార్? వాళ్ళకి కస్టమర్స్కి ఇచ్చేటప్పుడు 2 BHK ఇస్తున్నారు. కస్టమర్స్కి ఇది వచ్చేసి 3 BHK 2 తీసుకున్నారు తను. సో వాళ్ళు అనుకూలంగా వాళ్ళకి ఎలా కావాలి అని అంటే దాన్ని మేము కస్టమైజ్ చేసి 4 BHK చేసాం, దాన్ని 2 ఫ్లోర్లు కలిపేసి. మీరు చూస్తున్నట్టయితే ఎవ్రీ ఫ్లాట్కి ముందుగా మనకి గడపకి ముందుగా బాల్కనీ అనేది చాలా స్పేషియస్ ఉందండి. 8.3 వెడల్పుతో మనకి ఇస్తారు. అంటే మనకు హైదరాబాద్లో తప్ప మనం ఎక్కడ చూడలేదండి వరంగల్లో ఇంత స్పేషియస్గా ఉండడము. ప్రతి ఫ్లాట్కి మనము సిట్అవుట్ కానీ వేరే ఏదైనా కూడా మన పిల్లలు ఆడుకోవడానికి కానీ ఫ్రంట్ చాలా బాగుందనే చెప్పాలి. ఎవ్రీ ఫ్లాట్ ముందు మీరు చూడొచ్చు, చాలా స్పేషియస్గా ఉంది ఈ బాల్కనీ అనేది. ఇక్కడ వచ్చేసి మనకి వుడ్తో ఎంట్రీ ఇచ్చారండి. ఇక్కడ వుడ్ ఫినిషింగ్ వచ్చింది చూస్తున్నారు కదా. ఈ వుడ్ ఫినిషింగ్తో మనకి ఎంట్రీలో ఒక డోర్ ప్రొవైడ్ చేశారు. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత హాల్ వచ్చేసి మనకి స్క్వేర్ షేప్లో ఉందండి హాల్ మొత్తం కూడా. ఇక్కడ మనకి టీవీ యూనిట్ అని ఇచ్చారు. ఇది ఆల్మోస్ట్ 70% అనేది కంప్లీట్ అయిందండి మనకు ఫ్లాట్ మొత్తము. పైన సీలింగ్ కానీ మీరు చూస్తున్నట్లయితే వుడ్తో ఇచ్చారు. టోటల్ ఆర్కిటెక్చర్ మొత్తం చాలా బాగుందండి, నీట్ ఫినిషింగ్ వచ్చింది. మీకు ఇక్కడ ఆర్చ్ కూడా వుడ్ ఫినిషింగ్ వచ్చింది మీరు చూస్తున్నట్టయితే. ఇక్కడ సీలింగ్ కూడా మనకి కంప్లీట్ అయిందండి. హాల్లో 2 డివైడ్స్లో కూడా సీలింగ్ కంప్లీట్ అయింది ఆల్మోస్ట్ మీరు చూస్తున్నట్టు. ఇక్కడ వచ్చేసి ఇది 3 BHK అండి. 3 BHKలో మనకి ఫస్ట్ బెడ్రూమ్ వచ్చేసి ఇక్కడ రైట్ సైడ్లో ఇచ్చారు. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ సార్. ఓకే, ఒకసారి లోపల చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ విండో అనేది ప్రొవైడ్ చేశారు. ఇది కూడా డబుల్ విండో ఇచ్చారు. వెంటిలేషన్ పరంగా చాలా బాగుందనే చెప్పాలి. మనకి ఫ్లాట్కి మధ్యలో వచ్చేసి గ్యాప్ ఇచ్చారండి, వెంటిలేషన్ ప్రాబ్లం అనేది రాకూడదు అని చెప్పి. అది చాలా బాగుంది వీళ్ళ దగ్గర. దీనివల్ల ఏమవుతుంది అంటే మనకి మెస్సీ అనేది కొంచెం తక్కువ ఉంటుంది, వాయిస్ నాయిస్లేషన్ చాలా తక్కువ ఉంటుంది. అండ్ గ్యాప్ వల్ల వెంటిలేషన్ కూడా ప్రతి బెడ్రూమ్లో అందుబాటులో ఉంటుంది. మీరు చూస్తున్నట్టయితే మీకు అటు సైడ్ వచ్చేసి వాష్రూమ్ వచ్చిందండి ఈ బెడ్రూమ్కి. మళ్ళీ హాల్లో నుంచి మనకి లెఫ్ట్ సైడ్లో కిచెన్ ఇచ్చారు. కిచెన్లో కూడా మనకి మాడ్యులర్ కిచెన్ ఇచ్చారండి. టోటల్గా ప్లాట్ఫామ్ అనేది 70% కంప్లీట్ అయ్యింది మొత్తం కూడా. ఇక్కడ ఉన్నది కూడా గ్లాస్ డోర్స్ ఇచ్చారు. మన కిచెన్లో నుంచి కూడా బయటికి వెంటిలేషన్ వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. మనకి నియర్ బై ఒక 200 మీటర్స్లో భద్రకాళి బండ్ ఉంది, వాకింగ్ ట్రాక్ అనేది ఉంది. ఆ విజువల్స్ కూడా చాలా ఆహ్లాదంగా ఉంటాయి మనకు మార్నింగ్ టైంలో. ఇలా విండో ఇచ్చారు. చుట్టుపక్కల వ్యూ కూడా చాలా అందంగా కనిపిస్తుంది. మనకి ఇక్కడ స్టోరేజ్ కోసము కొన్ని కబోర్డ్స్ ఇచ్చారండి. అది కూడా మెస్సీ గ్లాస్ లాగా ఇచ్చారు. అంటే లోపల ఉన్న ఐటమ్స్ అనేవి క్లియర్గా కనిపించకుండా అలా షోకేస్ వైజ్గా ఇచ్చారు. పైన చూసుకున్నట్టయితే కబోర్డ్స్తో ఫుల్ఫిల్ చేసేసారండి. ఈచ్ కార్నర్ కూడా ఎక్కడా కూడా మనకి గ్యాప్ రాకుండా ఎక్కువ యూటిలిటీస్ మెయింటైన్ చేసేటట్టుగా ఇచ్చారు. అది చాలా బాగుంది. ఆ ఫినిషింగ్ కూడా మనకి ఈ ర్యాక్ని కూడా మనం ఈజీగా తెచ్చుకోవచ్చు. సో ఇక్కడ మనకి కిచెన్ ప్లాట్ఫామ్ పక్కన కూడా మనకి మేజర్ యూటిలిటీస్ అనేవి పెట్టుకునేలాగా చిన్న స్టోరేజ్ ఇచ్చారు. అండ్ కార్నర్లో కూడా మనకి ఈ ప్రొవైడ్ చేశారు పవర్ సప్లై కోసము అన్ని ప్లగ్స్ పాయింట్స్. అండ్ ఇటు కిచెన్లో నుంచి మనకి బాల్కనీ వెళ్ళడానికి ఉంటుందండి. ఇటు వచ్చినట్లయితే మనకి బాల్కనీలో హైట్గా పెట్టారు వాల్ అనేది. ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు, అక్కడ విజువల్స్ కనిపిస్తున్నాయి. అంటే భద్రకాళి ఆల్మోస్ట్ వాటర్తో ఫుల్ఫిల్ అయిందండి భద్రకాళి చెరువు అనేది. అది ఇప్పుడు ఆ ఫ్లో అనేది ఇటు పోతన్న నగర్ హంటర్ రోడ్ సైడ్ వెళ్తుంది ప్రస్తుతానికి. కానీ ఈ చుట్టుపక్కల ఉన్నాయి చాలా వరకు క్లోజ్ అయిపోయినాయి రోడ్స్ మొత్తం కూడా. వాటర్ ఫ్లో అనేది చాలా హెవీగా ఉండి ప్రతి ఇల్లు కూడా 4 ఫీట్ వరకు వాటర్ అనేది నిండిపోయి ఉన్నాయి. కానీ ఇంత ప్రమాదంలో కూడా ఇక్కడున్న ఈ అపార్ట్మెంట్లు కూడా ఒక్క చుక్క కూడా నీరు రాకపోవడం అనేది చెప్పుకోదగ్గ విషయమే అని చెప్పాలి. ఈ డిఎస్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వాళ్ళు చాలా అద్భుతంగా కట్టారు.
ఇక్కడ బాల్కనీలో మనకి ఇక్కడ వాషింగ్ మిషన్ కానీ ఏదైనా యూస్ చేసుకోవడానికి వాటికి సంబంధించిన యూటిలిటీస్ పెట్టుకోవడానికి కబోర్డ్స్ కూడా ఇచ్చారు నీట్గా. మీరు ఇక్కడ కూడా చూడొచ్చు, మనకి ఫ్లాట్కి మధ్యలో గ్యాప్ కానీ ఈజీగా తెలుస్తుంది మీకు. ఇలా గ్యాప్ ఇచ్చారు. అక్కడ పక్కన ఫ్లాట్లో మనకి బాల్కనీ కనిపిస్తుంది చూడండి. అంటే మనకి ఈ ఫ్లాట్లో ఎవ్రీ ఫ్లాట్కి 2 బాల్కనీస్ అట్లా ప్రొవైడ్ చేశారు. ఒకటి యూటిలిటీ పరంగా, ఇంకొకటి మనము బయట వ్యూని ఎంజాయ్ చేయడం కోసం అలా బాల్కనీ మేక్ ఓవర్ లాగా చేశారనమాట. సో లోపలికి వెళ్దాం రండి. ఇక్కడ మనకు హాల్లో సీటింగ్ ఫెసిలిటీ ఇచ్చారండి. ఇది కూడా లైక్ వుడ్తోనే చేశారు. మనకు అక్కడ టీవీ యూనిట్ ఉంటుంది. ఈ సెకండ్ పోర్షన్లో వచ్చేసి మనకి ఈ వ్యూని ఎంజాయ్ చేయడం కోసం అని చెప్పి ఒకటి మెష్ విండో ఇచ్చారండి, ఇంకొకటి గ్లాస్ విండో ఇచ్చారు. మనం దేంట్లో అయినా మనము కంఫర్టబుల్గా ఉండి దాన్ని ఓపెన్ చేసుకునేలాగా ఉంది ఇక్కడ యాక్చువల్గా. ఇక్కడ నుంచి కూడా మనం వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. ఇలా ఈవినింగ్స్ టైంలో, కాఫీ టైమ్స్లో అలా ఎంజాయ్ చేయొచ్చు ఈ వ్యూని. చాలా బాగుంది. అంటే వరంగల్లో ఇన్ని ఫెసిలిటీస్తో మనకి ఇంత అందుబాటులో ఉన్నప్పుడు దాన్ని మనము కోల్పోవద్దు కదా. అందుకే ఇంత వివరంగా మనం తెలుసుకుందాం. మన కస్టమర్స్ని కూడా ఇవన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి కూడా అంటే హైదరాబాద్ తర్వాత ఇంతటి కన్స్ట్రక్షన్ ఇక్కడ ఉందా అందుబాటులో అన్న వివరాలు కూడా వాళ్ళకి ఈజీగా తెలుస్తాయి. ఇక్కడ మనకి సెకండ్ బెడ్రూమ్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇందులో లోపలికి ఎంటర్ అయిన తర్వాత మీరు చూస్తున్నట్టయితే వాళ్ళు అంటే కస్టమర్ ఇలా చేపించుకోమన్నారనమాట. అంటే వుడ్తో మనకి ఇలా అటాచ్డ్ బెడ్ చేయించుకున్నారు. ఇది ఇంకా 70%లో ఉంది కాబట్టి ఈ పేపర్ అనేది తీయలేదు. మీరు చూస్తున్నట్టయితే ఇక్కడంతా కబోర్డ్ ఇచ్చారండి. మీరు చూసుకున్నట్టయితే ఈ కబోర్డ్లో ఇలా ఇచ్చారు. అది ఇంకా ఓపెన్ చేయడానికి ఉండదు. ఇలా మొత్తం కూడా మనకి క్లాత్స్ పెట్టుకోవడానికి, యూటిలిటీస్ ఏదైనా కూడా మనం ఇట్లా స్టోరేజ్ చేసుకోవడానికి ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి ఒక విండో వచ్చిందండి. అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసి మనకి రైట్ సైడ్లో ప్రొవైడ్ చేశారు. ఇది కూడా చాలా అంటే ప్లేస్ ఇచ్చారండి. మనకి చిన్నగా కాకుండా మాస్టర్ బెడ్కి తగ్గట్టుగా ఇచ్చారు. వెస్ట్రన్ ఇంకా ఈ ఏరియా అనేది బాత్ ఏరియా అనేది. అక్కడ వచ్చేసి మీకు డ్రెస్సింగ్ టేబుల్ అటాచ్ చేసేసారు బెడ్కి. ఇది వచ్చేసి మనకి స్టెప్ వైజ్గా వాళ్ళు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసి ఉంచారు. సో దానివల్ల ఏంటంటే మనం దాన్ని కదపలేకుండా ఇంకా ఫిక్స్ అయిపోతుంది. ఇప్పుడు మనం హాల్లో నుంచి బాల్కనీలోకి వెళ్తున్నామంటే అంటే ఇప్పుడు ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి మనకి ఇక్కడ ఎంట్రీ ఇచ్చారనమాట. బాల్కనీలో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకి హాల్లో నుంచి కూడా ఎంట్రీ ఇచ్చారు. ఈ బాల్కనీ అనేది చాలా స్పేషియస్ ఉంది. మీరు చూస్తున్నట్టయితే మనకి బ్యాక్ సైడే మనకు కనిపిస్తుంది ఆ భద్రకాళి బండ్ వ్యూ అనేది. ఎగ్జాక్ట్లీ క్వైట్ ఆపోజిట్లో అమ్మవారి టెంపుల్ కూడా కనిపిస్తుంది అక్కడ. మీరు చూడొచ్చు. పొద్దున్నే మనము అలా అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. ఈవినింగ్ టైంలో కాఫీ టైం మనం ఇక్కడ స్పెండ్ చేయొచ్చు. ఎలా ఉందంటే మనకి గ్రేటెడ్ హైదరాబాద్లలో చూసుకున్నట్టయితే ఎక్కడో చాలా దూరాలలో మనకి ఈ అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీస్ అనేవి ఉంటాయి హైదరాబాద్ చుట్టుపక్కలలో. కానీ ఇక్కడ మన వరంగల్ నగరం నడి ఒడ్డున అది మన భద్రకాళి అమ్మవారికి చాలా అతి చేరువలో రోజు అమ్మవారు కనిపించేలాగా ఇంత మంచి కన్స్ట్రక్షన్ ప్లస్ సేఫ్టీ మెజర్మెంట్స్తో ఇంత వరదలలో కూడా ఎటువంటి నష్టం లేకుండా ఉండేటట్టుగా చేశారు. అంటే అంతకు మించి ఏ మధ్యతరగతోడైనా కోరుకునేది ఇది ఒక్కటి మాత్రమే. ఇంత అందమైన కళ నెరవేరుతుందని వాళ్ళు కూడా చాలా సంతోషిస్తారు. దీనికి గాను మనము ఈ డిఎస్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వాళ్ళకి మాత్రం థ్యాంక్ యూ చెప్పాల్సిందే. ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే పార్కింగ్ ఏరియాలో ఉన్నామండి. అసలు ఇక్కడ పార్కింగ్ ఫెసిలిటీస్ అనేది ఎలా ఉన్నాయి, లిఫ్ట్ కానీ వీళ్ళ మెయింటెనెన్స్ ఎలా ఉంది, వీళ్ళు ఏ మెటీరియల్ వాడుతున్నారు, ఎంత క్వాలిటీ వాడుతున్నారు అన్నీ ఒకసారి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ పార్కింగ్ ఏరియాలో మనకి ఈచ్ ఫ్లాట్ ఎంత ఇచ్చారు మీరు ప్లేస్ అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా? మేము ఇక్కడ 35 ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నామండి. దీంట్లో వచ్చేసి ఒక్కొక్క ఫ్లాట్కి వచ్చేసి ఒక పార్కింగ్ లాట్ ఇస్తున్నాము. వాళ్ళకు మొత్తం 80 స్క్వేర్ యార్డ్స్ అనేది మనం టోటల్ ల్యాండ్ వాల్యూ మీద వాళ్ళ ఫ్లాట్ దానిపైన నుంచి వస్తుంది. కార్ పార్కింగ్ కూడా దాంట్లో ఇంక్లూజివ్ అయి వస్తుంది. సో ఈచ్ ఫ్లాట్కి వచ్చేసి ఒక్కొక్క కార్ పార్కింగ్ మనం మళ్ళీ మేము ఇచ్చిన డ్రైవ్వే కూడా మీకు 19 ఫీట్ విడ్త్ ఉంది. ఇక్కడ మీరు కావాలంటే ఇక్కడ చూడొచ్చు. 19 ఫీట్ విడ్త్లోకి వెళ్ళినాక వాళ్ళు మంచి ఈజీగా కార్ పార్క్ చేసుకునే విధంగా మేము కస్టమర్స్కి చాలా ఫ్రెండ్లీగా ఉండాలి అనే దాని మీద ఉద్దేశం మీద ఇది కావాలని చేసుకొని చేసాము ఇది. సో ఇక్కడ మీకు ఇంకా మేము చిల్డ్రన్స్కి ప్లే ఏరియా ఒకటి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాము. ఇప్పుడు గ్రీనరీకి ఒక పార్ట్ మొత్తము టాట్లాట్ అనేది మేము మొత్తం కంప్లీట్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా, పెద్దవాళ్ళు కూర్చొని ఈవినింగ్ టైంలో సరదాగా ఆహ్లాదకరంగా వాళ్ళు కూర్చొని ఉండటానికి ఇక్కడ ఒక బెంచెస్ కానివ్వండి, చిన్నపిల్లలు ఆడుకోవటానికి వాళ్ళకు ఎక్విప్మెంట్స్, వాళ్ళ ప్లే ఏరియా ఎక్విప్మెంట్స్ ప్లస్ గ్రీన్ గ్రాస్ అవన్నీ ప్రొవైడ్ చేస్తున్నామండి ఇందులో.
సో ఇక్కడ అమ్యూనిటీస్ అనేటివి మాకు ఒక జనరేటర్ ప్లస్ ట్రాన్స్ఫార్మర్స్ ఈచ్ పార్కింగ్ లాట్ అనేది ఒక్కొక్కటి వస్తుందండి, ప్రతి కస్టమర్కి వస్తుంది దీంట్లో. ఓకే, మనకి సెక్యూరిటీ పరంగా సీసీటీవీ అనేది ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు? అంటే ఫ్లోర్కి తగ్గట్టుగానా, ఫ్లాట్కి తగ్గట్టుగా? సెక్యూరిటీ పరంగా వచ్చేసి 24/7 మాకు ఏమవుతుందనంటే టోటల్ ఫ్లాట్స్ పైనుంచి 5th ఫ్లోర్ నుంచి కింది వరకు కంప్లీట్గా సెక్యూర్డ్గా మేము సీసీ కెమెరాస్ అనేటివి ఇన్స్టాల్ చేస్తున్నాము. అట్ ద సేమ్ టైం వచ్చేసి మాకు బౌండరీ వాల్ పైన కూడా మీకు సోలార్ ఫెన్సింగ్ అనేది ఉంటుంది. ఎందుకు అని అంటే ఈ కోతుల బెడద అలాంటివి కూడా కస్టమర్స్కి ఇబ్బందులు కలగొద్దు అనే ఉద్దేశంతో మేము ఏం చేస్తున్నాము అని అంటే అది మేమే ఇన్స్టాల్ చేసి ఇస్తున్నాం కస్టమర్స్కి. సో వాళ్ళు వచ్చినాక ఏంటంటే ప్లగ్ అండ్ ప్లే లాగా ఇప్పుడు ఎలాగైతే ఆఫీసులలో ఎలా ఉంటుందో అంత సిస్టమేటిక్గా చేసి ఇవ్వాలి, ఇంత క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో వరంగల్లో మేము ఈ ఫస్ట్ వెంచర్ అనేది డిఎస్ ఇన్ఫ్రా వాళ్ళు ఇక్కడ స్టార్ట్ చేశామండి మేము. ఇంత చక్కటి కన్స్ట్రక్షన్ అనేది మనకు వరంగల్ నడి ఒడ్డున మనకి మధ్యలో ఈ అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ డిఎస్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వాళ్ళని మీరు అప్రోచ్ అవ్వండి, మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి.